హాయ్ అండి. ఈరోజు మన వీడియో వచ్చేసి ఒక 4 ఏళ్ళ అమ్మాయికి అయితే ఫ్రాక్ కుడుతూ ఉన్నామన్నమాట. దీనికైతే లైనింగ్ వచ్చి క్రేప్ అయితే తీసుకున్నానండి. ఇక్కడ చూసారు కదా, నేను బాడీ పొడవు ఉంటుంది కదా, దాన్ని అయితే 11 ఇంచులకైతే పెట్టుకున్నాను అనమాట. దీనికి లైనింగ్ వచ్చి నేను 1.5 అయితే తీసుకున్నాను. దీనికి మనకి లైనింగ్ కొంచెం తక్కువే పడుతుందండి. మనకి ఇక్కడ వచ్చి చూడండి 4 మడతలు అయితే వేసుకున్నాను. ముందుగా అయితే 11 ఇంచులకైతే మార్కింగ్ చేసుకున్నాను అనమాట. అక్కడ నుంచి మన మెడపాటు ఉంది కదండి, మెడకి సంఖకు వచ్చి ఒక 5 ఇంచులు అయితే తీసుకున్నాను. నేనైతే ఒక 5 ఇంచులకైతే మనము ఇట్లా మరి మార్కింగ్ పెట్టుకోవాలన్నమాట. సంఖకు వచ్చి ఒక 5 ఇంచులు అయితే తీసుకున్నాను. 5 ఇంచులు సంఖకు తీసుకున్నాను. భుజము మెడ కలిపి వచ్చేసి మనము 5 ఇంచులు అయితే తీసుకున్నామన్నమాట. ముందుగా అయితే ఇక్కడ చూడండి, మనము ఇట్లా రౌండ్ గీస్తాం కదా సంఖ కాడ, అక్కడికైతే 3కైతే మార్కింగ్ పెట్టుకున్నాను. 3కి పెట్టుకున్నాను మార్కింగు. ఇంకా మెడకాడకు వచ్చి నేను 4 ఇంచులు అయితే పెట్టుకున్నానండి. 4.5 అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి, మనం ఇలా 4.5 కాడ పెట్టుకున్నాం కదా. ఇది పెట్టుకున్న తర్వాత ఇక్కడ రౌండ్ మనం గీసాం కదా సంఖ, అక్కడికైతే ఒక మార్కింగ్ వేసుకొని లైన్ అయితే గీసుకోవాలండి. మీరు స్కేల్తో కూడా గీసుకోవచ్చు అనమాట. నేను ఇలా అందాజుగా అయితే గీసేస్తూ ఉన్నాను. మనకి ఇక్కడ చూడండి, మెయిన్ వచ్చి ఇక్కడ మన మెడ అనేది ఏ షేపు తీసుకోలేదు. మామూలుగా ఇలా నెక్కు గీసేసుకొని సంఖ గీసేసుకొని మార్కింగ్ పెట్టుకొని కట్ చేసుకుంటున్నాము. మీకు ఈ మధ్య మనకి యూట్రెండింగ్ అవుతుంది కదండి, హ్యాండ్స్కి వచ్చి భుజం కాడ నుంచి వస్తాయి కదా హ్యాండ్స్, అవే కదా ఎక్కువ ఈ మధ్య వేస్తూ ఉండారు. ఆ ఫ్రాక్ అయితే నేను కుడుతూ ఉన్నాను అనమాట. మొత్తం ఇలా మార్కింగ్ పెట్టుకున్న కాడ నుంచి నేను కట్ చేసాను. ఇది కొంచెం లూజుగానే పెట్టుకోవచ్చండి, మనము పాపలకి అడ్జస్ట్ చేసుకోవడానికి కూడా ఫ్రీగా ఉంటుందన్నమాట. మొత్తం అయితే ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, మనం ఈ క్రేప్ అయితే తీసుకున్నాం కదా లైనింగు, నేనైతే బాడీ పార్ట్కుంది కదండి డబల్ లైనింగ్ వేస్తూ ఉన్నాను అనమాట. మీకు వచ్చి మెయిన్ ఎక్కడైతే మనకు అవసరం అవుతుందో అక్కడ వరకే నేను వీడియో తీసాను అనమాట. ఇది ఇక్కడ లోపల లైనింగ్ వచ్చేసి కాటన్ వేస్తూ ఉన్నానండి. క్రేప్ వచ్చి కిందకి పైకి మనకి కొంచెం కలర్ అనేది చేంజ్ అవ్వకూడదనేసి కిందకి పైకి ఒకే లెవెల్లో నేను తీసుకున్నాను. కలర్ వచ్చేసి ఇది క్లాత్ మెయిన్ పీస్ ఉంది కదండి, అది కొంచెం జెరీలాగా మెరుస్తూ ఉందన్నమాట. దానికే నేను ఈ లైనింగ్ అయితే తీసుకున్నాను. లేకపోతే మనం చైనింగ్ లైనింగ్ ఉంది కదండి, అదైనా కూడా తీసుకోవచ్చు. దీనికి అది అవసరం లేదనేసి నేను ఈ లైనింగ్ అయితే తీసుకున్నాను అనమాట. ఇక్కడ ముందుగా చూడండి, మనము ఇటు ఫ్రాక్ వచ్చి 3 హెయిర్ అయితే పెడుతూ ఉన్నానండి. 3 పెడుతూ ఉన్నాను, కుచ్చుళ్ళు 3 స్టెప్పులు వస్తాయి కదా, అది పెడుతూ ఉన్నాను. లాంగ్ పొడవు వచ్చేసి ముందుగా లైనింగ్ అయితే ఒక 20 ఇంచులు పెట్టుకున్నాను అనమాట. నేను 20 ఇంచులు పెట్టేసుకుని దాన్ని అయితే కట్ చేసుకుంటూ ఉన్నాను. లైనింగ్ కట్ చేసుకున్న తర్వాత ఈ లైనింగ్కి వచ్చేసి మనం 3 పీసులు వచ్చి పెడతాం అనమాట. ఇప్పుడు ఎగుళ్ళు దిగులుగా పెడతాం కదండి, అలా కాకుండా పైనుంచి ఒక స్టెప్పు, దానిపైన ఇంకొక స్టెప్పు, దానిపైన ఇంకొక స్టెప్పు, 3 స్టెప్పులు అయితే తీసుకుంటూ ఉన్నాను. మొత్తం మెయిన్ పీస్ వచ్చండి నాకు 5 మీటర్లు తీసుకున్నాను అనమాట. నా వీడియో మాత్రం మీరు క్లిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. కొంచెం ఓపిక్గా చూడండి. ఇది కొంచెం అయితే ఒక 1/2 అవర్ అయితే వస్తుందండి మనకి ఈ వీడియో అయితే. కొంచెం తక్కువ చేయడానికి అయితే చూశాను, కానీ మీకు క్లియర్గా అర్థం అవ్వాలనేసి నేను 1/2 అవర్ అయితే పెట్టాను అనమాట. ఈ వీడియో టైమింగ్ వచ్చి మీరు ఖచ్చితంగా చూడండి, బాగా అర్థమవుతుంది. ఈజీగా కుట్టచ్చు మీరు కొత్తగా కుట్టేవాళ్ళు కూడా. ముందుగా అయితే చూడండి 4 మడతలు వేసేసుకొని నేనైతే అది బాడీ పార్ట్కి అయితే తీసుకున్నాను. ఇంకా ఆ పక్క ఇంకొకటి కట్ చేశాను కదా, అది హ్యాండ్స్కి దేనికైనా యూస్ అవుతుంది అనేసి అయితే నేను అక్కడికైతే కట్ చేసి తీసేసానండి. ఆ క్లాత్ అయితే అది తీసేసిన తర్వాత మన కాడ ఇంకా ఉంటుంది కదండి మిగిలిన క్లాత్, దాన్ని అయితే నేను కొలత వేసుకుంటా ఉన్నాను అనమాట. ముందుగా పై పక్కకు వచ్చేసి నేను ఒక 2 ఇంచుల దగ్గర తీసుకున్నానండి. మనకి చెప్పాను కదా 5 మీటర్లు అనేసి. ఇక్కడ చూడండి, నేను కొంచెం ఫస్ట్ గోల్ వచ్చి కొంచెం ఎక్కువ తీసుకున్నాను అనమాట. దానికి తర్వాత ఇంకొక స్టెప్ వస్తుంది కదా, దానికి కొంచెం తగ్గించుకున్నానండి. 3వ స్టెప్కి కూడా 1.5 మీటరే వచ్చింది నాకు. 3వ స్టెప్కి వచ్చేసి మొత్తం వచ్చి ఇలా 3 పీసులు అయితే కట్ చేసుకున్నాను. ముందుగా అయితే నేను కొలత వేసుకుంటున్నాను, నాకు క్లాత్ ఎంత వస్తుంది, ఎంతవరకు నేనైతే 3 పీసులు కట్ చేయాలనేది కొంచెం కట్ చేసుకున్నాను అనమాట. క్లియర్గా చూసుకొని మళ్ళకైతే కటింగ్ చేస్తూ ఉన్నాను. ముందుగా మార్కింగ్ పెట్టుకున్న కాడికైతే కట్ చేసుకున్నాను. మీకు చెప్పాను కదా 2 మీటర్లు అనేసి, 2.5 అయితే తీసుకున్నానండి నేను ఇక్కడైతే. ఇది తీసుకున్న తర్వాత మొత్తం క్లాత్ అంతా కట్ చేసుకున్నాక మనకి స్టెప్ ఉంటుంది కదండి, ఫస్ట్ స్టెప్పు, అది ఎంతవరకు కావాలనేది నేను ఇక్కడైతే చూసుకున్నాను అనమాట. ఇక్కడ మొత్తం మడతేసుకున్నాను. ఆ క్లాత్ అంతా మడతేసానండి. 8 మడతలు వచ్చినాయి నాకైతే.
ముందుగా చూడండి, నేనైతే మీకు చెప్పాను కదా లైనింగ్ తీసుకున్నాననేసి, దానికి వచ్చి కరెక్ట్గా అంతకంటే ఒక 1 ఇంచి ఎక్స్ట్రా తీసుకోవాలి. సారీ అండి, నేను లైనింగ్ వచ్చేసి 17 తీసుకున్నాను. ఇక్కడ మెయిన్ పీస్ వచ్చేసి మనము ఇక్కడ 20కి 19 అయితే తీసుకున్నాను అనమాట. ఇక్కడ మామూలుగా మనకి 18 కావాలండి. ఇక్కడ మీకు చూపించాను కదా కింద, నేను ఇదైతే పెడుతూ ఉన్నానండి, మనకి కొంచెం నిగుడుకున్నట్టుగా కావాలనేసి ఇదైతే తీసుకున్నానండి నేను ఆన్లైన్లో. అదైతే కింద పెట్టుకోవడానికి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా అయితే తీసుకున్నాను. ముందుగా మనం ఒక మడత పెట్టుకుంటాం కదా, ఇది కిందకి పెట్టేసి క్లాత్ అయితే అందుకు 2గా లైన్స్ అయితే గీసి చూపిస్తూ ఉన్నాను మీకు. మీరు పాప పొడవు ఎంత ఉంటుందో దాన్ని బట్టి తీసుకోండి. ఇప్పుడు ఇక్కడ వచ్చి నేనైతే 18 అయితే తీసుకున్నాను కదండి. దాని తర్వాత ఇంకా మనం ఇంకొక స్టెప్ కావాలి కదా, ఆ స్టెప్కి ఎంతైతే హైట్ కావాలనుకుంటున్నామో అంతకైతే నేను చూసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు దీనికి డిఫరెంట్ వచ్చి ఒక 5 ఇంచులు 4 ఇంచులు అయితే పెట్టుకున్నానండి నేను. మినిమం అయితే చూడండి, నేను అక్కడ ఒక 5 ఇంచులు అయితే పెట్టుకున్నాను అనమాట. తేడా వచ్చి దీనికి ఆడికైతే ఒకటైతే తీసుకునేసి అది కట్ చేసుకున్నాను. మొత్తం చూడండి, ఇక్కడ మనము 16x18 మళ్ళీ ఇప్పుడు మడతేస్తాం కదా, అక్కడికైతే ఒక మార్కింగ్ అయితే పెట్టుకున్నాను అనమాట. మొత్తం అయితే ఇలా కట్ చేసుకుంటున్నానండి. 16కి పెట్టుకొని అయితే కట్ చేసాను. దీంట్లో మనకి మళ్ళీ 2 ఇంచులు వెళ్ళిపోతుంది కదా మడతేసే దగ్గర క్లాత్ అయితే. ఇంకా 1.5 అని చెప్పాను కదండి, 3వ పార్ట్కి వచ్చి ఇది 3వదండి. ఇది 3వది వచ్చి 1.5 మీటర్ వచ్చింది. గోల్ అయితే నాకు కొంచెం తక్కువ వచ్చిందనమాట. దీనికి కూడా చూడండి, నేను అలాగే కొలత పెట్టుకుంటూ ఉన్నాను. మినిమం వచ్చి నేను ఒక 5 ఇంచులు అయితే తేడా తీసుకున్నానండి. దీనికి తేడా వచ్చి ఒక 5 ఇంచుల మైన తీసుకున్నాను అనమాట. ఇదైతే నాకు 13 వచ్చిందండి. ఇది 13 వచ్చింది. మొత్తం 3 అయితే కట్ చేసుకున్నాను, 3 స్టెప్పులు. 3 స్టెప్పులు ఈ మాదిరి కటింగ్ చేసుకున్న తర్వాత ఇంకా ఈ మిగిలిన క్లాత్ ఉంది కదండి, ఇప్పుడు ఆల్రెడీ మనము పై పార్ట్కి అనేసి కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఒకసారి చూపిస్తా ఉన్నాను చూడండి. ఇక్కడ 3 స్టెప్పులు వచ్చి మనకి 3 ఇలా అయితే వస్తుందన్నమాట. గౌన్ అయితే చాలా బాగా వచ్చిందండి. లాస్ట్ వరకు చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఫ్రాక్ అయితే ఇలా 3 స్టెప్పులు అయితే కట్ చేసుకున్నాను. ఇక్కడైతే నేను చెప్పాను కదా కింద క్యాన్వాస్ అనేది 1 ఇంచ్ మైన తీసుకున్నాను అనమాట. ఆ 1 ఇంచ్కి నేను 2 ఇంచులు అయితే వదులుకున్నాను. కొంచెం ఇది పొడవున్నా పర్వాలేదు, ఫ్రాక్ అయితే బాగుంటుందండి. పొట్టిగా ఉంటే మరి అంత లుక్ ఉండదన్నమాట. మనం ఎట్లా ఈ క్యాన్వాస్ అనేది కింద వేస్తున్నాం కాబట్టి కొంచెం నిగుడుకున్నట్టుగా ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ చూడండి, ముందుగా వచ్చి ఫ్రంట్కి మనం ఈ మధ్య ఎక్కువగా ఇలా ఫ్రంట్కి ఇలా ఫిల్స్ పెట్టేసి క్రాస్గా పెట్టి కుడుతుండాం కదండి, అదైతే పెడుతుండాను నేను. ఆ మోడల్ అయితే పెడుతున్నాను. ముందుగా నేనైతే ఇలా ఎంతెంత మనకు కావాలో అంతంత వరకు మడతలు పెట్టుకొని చిన్న పిన్నులు అయితే పెట్టుకుంటూ మడత పెట్టుకుంటున్నానండి. ముందుగా ఇది కుట్టేటప్పుడు మనం మడత పెట్టుకుంటూ కుట్టకూడదండి ఈ మోడల్కి అనేది. ముందుగా మనం మడత పెట్టేసుకొని దీనికి కొంచెం పిన్నులు అయితే ఎక్కువ అవుతాయి అన్నమాట. సేఫ్టీ పిన్నులు ఉంటాయి కదండి మన దగ్గర, మామూలుగా ఇలా పెట్టుకుంటాం కదా మిషన్ దగ్గర. ఆ పిన్నులన్నీ తీసుకొని నేను ఒక్కొక్కటి మడత పెడుతూ ఇలా పిన్నులు అనేది యాడ్ చేసుకుంటూ పెట్టుకున్నాను అనమాట. కుచ్చులన్నీ ఇలాగా ఒకదానిపై ఒకటి ఇలా పెట్టుకుంటూ పిన్నులు పెట్టుకోవాలి. ఆ పిన్నులు పెట్టి కుట్టడంతో మనకి ఇక్కడ కరెక్ట్గా వస్తుంది అనమాట. లెవెల్ అటుపక్క ఇటుపక్క లెవెల్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఖచ్చితంగా ఇలా మాదిరిగా కుట్టండి, చాలా బాగుంది ఫ్రాక్ అయితే. చూడండి, 2 స్టెప్పులు అయితే నేను రెడీ చేసుకున్నాను. మొత్తం మనకి వీడియో లాంగ్ అవ్వకూడదు అనేసి నేను అక్కడక్కడ ఇలా మాదిరిగా చూపిస్తూ ఉన్నాను అనమాట. నేనైతే ఇలా క్రాస్గా తీసుకున్నానండి. మళ్ళీ నాకు క్రాస్గా తీసుకున్నా కూడా నేను కొంచెమే క్రాస్ తిప్పాను, స్ట్రైట్గానే పెట్టాను అనమాట. ఈ లైన్స్ ఈ ఫిల్స్ పెట్టాను కదా, అదనేది ఎక్కువ క్రాస్ అయితే తీసుకోలేదు. ఇక్కడ మామూలుగా నేను ఇలా చెక్ చేసుకున్నాను కానీ అంత క్రాస్ అయితే నేను లాగలేదండి. ఇలా మారుగా పెట్టేసుకొని మనం ముందుగా సెట్ చేసుకోవాలన్నమాట. మనం ఏదైతే లైనింగ్ కట్ చేసామో దానికి ఫస్ట్ ఇలా సెట్ చేసుకొని అన్ని పక్కల పెట్టుకొని సెట్ చేసి మళ్ళీ దీనికి మనం పిన్నులు పెట్టాలండి. అలా మళ్ళీ కుట్టేకూడదనమాట. పిన్నులు అయితే ఇక్కడ కూడా మళ్ళీ మనం పెట్టుకోవాలి. అప్పుడే మనం కుట్టేటప్పుడు ఎగుళ్ళు దిగులు రావడం కానీ హెచ్చు తగ్గులు రావడం కానీ జరగదన్నమాట. నీట్గా వస్తుంది ఫినిషింగ్ అనేది. లైనింగ్కి ఎలా అయితే ఉంటుందో అలాగా పెట్టేసి పిన్నులు అయితే ముందు అటాచ్ చేసుకోవాలండి. ఇలా పిన్నులన్నీ పెట్టుకున్న తర్వాత మళ్ళీ మనము ఇంకా కటింగ్ అనేది ఇక్కడికి అవుతుందన్నమాట.
ఇవన్నీ చేసుకున్న తర్వాత మిషన్ కాడికి వెళ్ళి మనము మళ్ళీ ఈ లైనింగ్కి ఈ మెయిన్ పీస్కి వచ్చి మనం అటాక్ చేయాలన్నమాట. కుట్టు అంటే చుట్కారం ఒక కుట్టు అయితే వేసేసుకోవాలి. మొత్తం కుట్టు అంతా వేసేసుకున్నాక మళ్ళీ మనం ఇప్పుడు ఉంటుంది కదా ఈ ఎగుళ్ళు దిగుళ్ళు పీసులంతా, అవన్నీ అయితే కట్ చేసుకునేదానికి ఈజీగా ఉంటుందన్నమాట. పిన్నులు అయితే కొంచెం ఎక్కువ పడతాయండి. మీరు ఖచ్చితంగా ఇది వీడియో ఫస్ట్ చూసి మీకు ఎలా అనేది ఐడియా వచ్చిన తర్వాత మీరు కటింగ్ అనేది రెడీ చేసుకోండి. మామూలుగా ఒకేసారి చూసేసి కటింగ్ చేసుకునే దానికి మాత్రం ప్రయత్నించొద్దండి, అలా అయితే వద్దు. కొంచెం ఓపిక్గా చూసుకొని కుట్టండి, చాలా ఈజీగా కుట్టచ్చు, భయపడకుండా కుట్టచ్చండి. నేను చెప్తున్నాను మీకు కొత్తగా కుట్టే వాళ్ళకి. చూడండి ఇక్కడ మనం ఫస్ట్గా ఇలా అంతా పెట్టుకున్నాం కదా, నేను ఇంకా చెప్పాను కదా ఆల్రెడీ మీకు, ఆ రౌండ్ మొత్తం ఆ లైనింగ్కు దీనికి మొత్తం కుట్టు అయితే మనము వేసుకోవాలన్నమాట. అప్పుడు మనకి ఫిట్టింగ్ అనేది అది కరెక్ట్గా సెట్ అవుతుంది. ఇక్కడ మొత్తం నేనైతే ఇలా వేసేసుకుంటూ ఉన్నాను. వేసుకున్న తర్వాత ఇంకా ఎగుడు మనకి పీసులు ఉంటుంది కదండి, అవంతా నేనైతే కట్ చేసుకున్నాను అనమాట. చూడండి ఇలా అంతా కొట్టుకున్నా నేను. మీకు ఎక్కడైతే అవసరం అవుతుందో నా మాటలు అక్కడి వరకే మాట్లాడుతున్నాను, ఎక్కువ మీకు సోదిలాగా అనిపించకూడదు కదా, అందుకు నేను ఇక్కడ మీకు ముఖ్యమైన మాటలు చెప్పాల్సింది వస్తుందో అక్కడే చెప్తున్నాను అనమాట. మొత్తం ఇది లైనింగ్ అంతా అటాక్ చేసుకున్న తర్వాత ఇంకా పీసులంతా కట్ చేసేసేయండి. ముందుగా ఇది కుట్టేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం లెవెల్స్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకుంటూ నెమ్మదిగా వేసుకోండి. ఫస్ట్ ఇక్కడ వేసే కుట్టు మాత్రము సరసరా నిన్న మాత్రం లాగేయద్దండి. కొంచెం మనం మడత పెట్టాం కదా, అవన్నీ లెవెల్స్ వస్తున్నాయా లేదా ఏమి అనేది మనం ఒకసారి చెక్ చేసుకొని కుట్టుకోవాలన్నమాట. అప్పుడు మనకి కొంచెం బాగా వస్తుందన్నమాట. కరెక్ట్గా నేను చెప్పిన కొలతల్లో మీరు పెట్టి కటింగ్ చేసి కుట్టండి, ఫ్రాక్ బాగా వస్తుంది. మీరు కొంచెం పెద్ద పిల్లలు చిన్న పిల్లలు అయితే నేను పెట్టుండే మెజర్మెంట్స్కి తగ్గినట్టు మీరు కొంచెం తగ్గించుకోవడమో లేదా పెంచి కుట్టడమో చేయండి, బాగుంటుంది. ముందుగా అయితే చూడండి ఇక్కడంతా నేనైతే కటింగ్ చేస్తూ ఉన్నాను అనమాట. చేసేసుకున్నాక ఇంకా పిన్నులు ఉంటాయి కదండి మనకి, ఆ పిన్నులన్నీ నేనైతే తీసేసానండి. చూసారు కదా, నేను చెప్పాను కదా ఆల్రెడీ మీకు, ఎక్కువ నేను ఇలా తిప్పలేదు క్రాస్ అనేది అని. అది చూడండి ఇలా వచ్చింది మనకి మొత్తం అయితే. ఫ్రాక్ అయితే చాలా బాగుందండి. ఇంకా లైనింగ్ 2 వేస్తున్నాను ఆల్రెడీ మీతోటి అన్నాను కదా. ఇక్కడ లోపల అనేది కాటన్ అనేది వేస్తున్నాను. ముందుగా మెడకు వచ్చేసి మనము దీనికైతేనండి ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ మోడల్కి ఇలా ఫిల్స్ పెట్టి కుట్టాం కదా, అలా కాకుండా ప్లెయిన్గా కుట్టే పని అయితే క్యాన్వాస్ అనేది వేసుకోవాలండి. మెడకి క్యాన్వాస్ వేసుకొని కుట్టాలి. మనం ఇక్కడ ఆల్రెడీ ఫిల్స్ పెట్టి కుట్టాం కాబట్టి క్యాన్వాస్ అనేది దీనికి అవసరం లేదు, ఎందుకంటే అది టిఫ్గా ఉంటుంది. మనం ఇప్పుడు ఎంతో వెయిట్ ఉందన్నమాట ఇప్పుడు ఆ ముందు పక్క, కాబట్టి ఆ వెయిటే దీనికి సరిపోతుంది. క్యాన్వాస్ అనేది దీనికి అవసరం లేదండి. మీరు ఇలా పెట్టకుండా వేరే మోడల్స్తో నెక్కు పెట్టే పని అయితే క్యాన్వాస్ వేయండి, కరెక్ట్గా ఫిట్టింగ్ అనేది నెక్కు కాడ సెట్ అవుతుందన్నమాట. మొత్తము ఇలా అంతా కుట్టిన తర్వాత ఇక్కడ చూడండి, నేను ముందుగా మెడకైతే ఇంకొక కుట్టు వేద్దాం అనుకున్నాను. మనం ఇప్పుడు ఫిట్టింగ్ ఇక్కడ క్లాత్ అనేది కొంచెం మనం కుట్టు వేసిండేది అవన్నీ తెలియకుండా ఫినిషింగ్ అనేది నీట్గా కావాలి కదా, అందుకనేసి నేను మళ్ళీ తీసేసి లైనింగ్కి మనము ఇక్కడ కుట్టాం కదండి, అది లైనింగ్కి పెట్టుకొని ఒక కుట్టు అయితే వేసుకున్నాను అనమాట. ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్ కూడా నేను చెప్తూ ఉన్నాను, ఒక కుట్టు ఎక్స్ట్రా వేసుకున్నా పర్వాలేదు, మనకు ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా రావాలనేసి. ఇలా చూడండి నేను ఇక్కడ ఇలా మరి కుట్టుకొని మనం అడ్జస్టులు చేసుకుంటూ మెడ అనేది లెవెల్గా వచ్చిందా లేదా అనేది నీట్గా చెక్ చేసుకుంటూ మళ్ళీ ఇప్పుడు ఆ లైనింగ్కి ఈ మెయిన్ పీస్ అనేది అటాచ్ చేయాలి. మళ్ళీ మనం చుట్టూ కారం ఒక కుట్టేసుకోవాలన్నమాట. మొత్తం సెట్ చేసుకున్న తర్వాత ఇలా నేను ఎలా అయితే పెట్టి అడ్జస్ట్ చేస్తూ ఉన్నాను సేమ్ అలాగే పెట్టి చుట్టూ ఒక కుట్టు అయితే వేసుకోండి, చాలా బాగా వస్తుంది. మొత్తం అయితే చూడండి ఇలా కుట్టేసిన తర్వాత ఇది ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్, ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. మనం ఈ ఫిల్స్ పెట్టడంతో ముందు పక్క డాట్స్ పడతాం కదా, దానికి ఈ గోవునికైతే పట్టాల్సిన పని లేదు. ఆ ఫిల్స్ అనేది ముందు పక్క పడతాం కదా డాట్స్ లాగా, మనం 2 ఈ పక్క ఒకటి ఆ పక్క ఒకటి వేస్తాం కదా, అదనేది దీనికి పని లేదండి. ఈ మాదిరి పెట్టిన మోడల్కి అలా ఏం కుట్టాల్సిన పని లేదు. అది ఉన్నా కూడా మనం థ్రెడ్స్ అవన్నీ పెడతాం కాబట్టి లూజు టైట్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం రాదు దానివల్ల అయితే. మొత్తం అయితే కుట్టేసిన తర్వాత ఇంక లైనింగ్ అనేది మనం కట్ చేద్దాము.
అది అయిపోయింది. ఇప్పుడు మొత్తం మన ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయిందండి. ఇంతే మన ఫ్రంట్ పార్ట్ అనేది చాలా ఈజీగా నీట్గా వచ్చింది కదా. ఇప్పుడు బ్యాక్ అండి, ఇంకా బ్యాక్ కూడా నేను ఆల్రెడీ చెప్పాను కదా, సేమ్ అలాగే ఇప్పుడు చుట్టూ ఒక కుట్టు అయితే వేసుకుంటున్నాను. దీనికి కూడా నేను 2 లైనింగ్లు అయితే వేసానండి. మొత్తం ఇలా కుట్టిన తర్వాత దీన్ని కూడా అయిపోయినాక మీరు అనుకోవచ్చు, లైనింగు ఇది ఒకేసారి కూడా పెట్టి కుట్టచ్చు కదా అనేసి. మనము ఒకేమైనా తొందరపడిపోయి కుట్టాల్సిన పని లేదండి. ఓపికగా నిదానంగా కుట్టుకోవడమే బెస్ట్ అండి నాకు తెలిసిన వరకు. ఇక్కడ మొత్తం ఇలా కుట్టిన తర్వాత ఇంకా మనకి మనం జిప్పు కూడా పెడతాం అనుకున్నాం. నేనైతే ఫస్ట్ దీనికి జిప్పు అయితే తీసుకురాలేదండి. నేను జిప్పు తేవడం మర్చిపోయాను అనమాట. ఇంకా ఇంట్లో మన దగ్గర ఏదో ఒకటి ఉంటుంది కదా, నేను మామూలుగా ఏదన్నా ఒకటి ఎక్స్ట్రా అయితే జిప్ అయితే పెట్టుకుంటాను అనమాట. ఇప్పుడు ఆ జిప్పు ఇంట్లో ఉండేది నేను దీనికి యూజ్ చేస్తున్నానండి. అది అటాక్ చేసిన తర్వాత మీరు అనుకోవచ్చు, ఇంకొకటి కూడా లైనింగ్ అటాక్ చేసినా కట్ చేయొచ్చు కదా, కానీ అలా చేయకూడదు. ఎందుకంటే ఇక్కడ మనకి లైనింగ్ అనేది రివర్స్ చేస్తామన్నమాట. జిప్పు కాడ మెడ కాడ ఒకేలాగా లైనింగ్ ఒకటి రివర్స్ చేస్తాం. అందుకనేసి నేను ఇలా కుట్టాను. ఇప్పుడు ఇది కుట్టేటప్పుడు కూడా మీరు ముందు వెనక చూసుకొని కుట్టుకోవాలండి. అలా ఓపికగా చూసుకొని అయితే కుట్టండి. మరి మీరు ఒకేసారి ఇలా సెట్ చేసుకొని ఒక పిన్ అయితే పెట్టుకోండి. ఎందుకంటే ఒకటి కుట్టేసినాక ఇంకొకటి కుట్టబోయేటప్పుడు మీరు కొత్తగా కుట్టే వాళ్ళైతే పొరపాటు జరుగుతుంది, వెనకది ముందుకో వెనక్కో పెట్టేయడం జరుగుతుంది అనమాట. అలా కాకుండా మనం ఇలా మారుగా పిన్నులు పెట్టుకునేసి సెట్ చేసుకున్న తర్వాత దాన్ని కట్ చేసి మళ్ళీ మనం ఇప్పుడు కుట్టాలన్నమాట. నేను జిప్పు పెడుతున్నాను కదండి, అందుకు జిప్పు భాగము ప్లస్ మనం ముందు పక్క అదే బ్యాక్ సైడ్ మెడ ఉంది కదండి, అది ఇలా మరొక ఒక టిచ్చింగ్ అయితే చేసుకున్నాను అనమాట. రెండింటికి కలిపి ఒక టిచ్చింగ్ దాన్ని చేసుకున్నాక ఇంకా మన కట్స్ అయితే ఇలా పెట్టుకుంటూ ఉండాలండి నేను. ఇది ఇంకొకటి, మీరు లైనింగ్ అనేది నేను ఎక్కువ కట్ చేయడం లేదంటే మనకి ఫిట్టింగ్ అనేది అక్కడ కరెక్ట్గా కొంచెం బాగుంటుందనేసి నేను ఆ లైనింగ్ కొంచెం ఉంది కదండి, అది వదిలేసాను అనమాట. లోపలికి కొంచెం గట్టిగా ఉంటుందనేసి ఆ మూలలు అనేది మన దగ్గర ఏదో ఒకటి ఉంటుంది కదండి, స్క్రూ డ్రైవరు లేదా చిన్న కత్తిరి ఉంటుంది కదా, దాంతో పెట్టి ఆ మూల అనేది కొంచెం అలా అడ్జస్ట్ చేసుకోండి, కరెక్ట్గా వస్తుందన్నమాట లెవెల్ అయితే. మొత్తం అలా చేసిన తర్వాత ఒక కుట్టు అయితే ఎక్స్ట్రా వేసేసుకోండి దానికి. అప్పుడు అలా వేయడంతో మనకి కొంచెం జిప్పు పెడతాం కదా, కదలకుండా క్లాత్ అయితే నీట్గా ఉంటుందన్నమాట. ఒక కుట్టు వేసుకోవడంతో ఫినిషింగ్ అనేది కూడా నీట్గా వస్తుంది. మొత్తం ఇలా అటాక్ చేసిన తర్వాత ఇంక హెచ్చు తగ్గులంతా కట్ చేసుకొని దీనికి మెయిన్ నేనైతే జిప్ అటాక్ చేస్తున్నానండి. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, దీనికి జిప్ అనేది నేను నెక్స్ట్ మళ్ళీ చూపిస్తాను. ఇక్కడ ఇంకా మనము ఉంది కదా గవ్వునికి కింద పక్క ఇలా పెడుతూ ఉండామని చెప్పాను కదా నేను మీతోటి, క్యాన్వాస్ అనేది. అదే క్యాన్వాస్ అంటే క్యాన్వాస్ కదండి, మనది ఉంది కదా ఇలా మాదిరిగా. ఇప్పుడు మనం కొంచెం ఇట్లా మరొక వచ్చినాయి కదండి, ఇవైతే పెట్టుకుంటూ ఉన్నాను. 1 ఇంచ్ తీసుకున్నాను అనమాట. నేనైతే ఫస్ట్ 1 ఇంచ్కి అయితే ఇట్లా హోల్డ్ చేసుకొని కుడదామనేసి చెక్ చేసుకున్నాను. ఫస్ట్గా మనం ఇలా పెట్టి కుట్టేస్తామనుకో, కొత్తగా కుట్టేవాళ్ళు కొంచెం హెచ్చు తగ్గులంతా వస్తుందన్నమాట. కొంచెం ఓపికగా తెచ్చుకొని మొదటిగా ఒక కుట్టు ఇలా పెట్టేసుకొని వేసేసుకోండి. మొదటగా ఒక కుట్టు ఇలా పెట్టి వేసుకున్నాక మళ్ళీ మనము ఇంకొకటి మడత పెట్టుకొని ఇలా మరి కుట్టేయడానికి ఈజీగా ఉంటుంది. ఫిట్టింగ్ మీరు నీట్గా వస్తుందన్నమాట. మీరు ఇప్పుడు ఇది గబగబా కూడా లాగేవచ్చండి. చూడండి ఎంత నీట్గా వచ్చింది. ఇప్పుడు దీన్ని మీరు స్లోగా ఏం కుట్టాల్సిన పని లేదు. ఇంకా దాని తర్వాత ఫిల్స్ అయితే చిన్నదిగా నేను పెట్టుకొని కుట్టాను అనమాట. ఫిల్స్ చిన్నవిగా పెట్టుకొని కుట్టిన తర్వాత ఫస్ట్ ఇది వచ్చి మనం ఎక్కువ క్లాత్ తీసుకున్నాం కదండి, ఎక్కువ పొడవు వచ్చేసి అది ఫిల్స్ పెట్టుకున్నాను అనమాట. మీకు అంటే ఎక్కువ చూపిస్తే మీకు టైం వేస్ట్ అవుతుంది, మనకి వీడియో లాంగ్ అయిపోతుంది అనేసి నేను మొదటగా పెట్టిన ఫిల్స్ చూపించకుండా రెండోది అంటే మనకి ఎక్కడైతే ముఖ్యంగా అవసరం అవుతుందో అక్కడ చూపిస్తున్నా. ఫస్ట్ ఒక దానికి ఫిల్స్ పెట్టేసుకొని దానిపైన రెండో స్టెప్ అన్నమాట. ఫస్ట్ స్టెప్ ఫిల్స్ పెట్టేసి దాని తర్వాత పై పక్క ఇంకొకటి రెండో స్టెప్ తీసుకున్నాం కదా, దానికి కూడా ఇలాగే మనం ఫిల్స్ పెట్టుకోవాలన్నమాట. దానిపైనే పెట్టి ఫిల్స్ పెడుతున్నాను. నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఒక దానిపైన ఒకటి పెట్టి ఫిల్స్ పెడుతున్నాను. లైనింగ్కి అయితే పెట్టి ఫిల్స్ పెట్టడం లేదని చెప్పాను కదా, అది ఇదేనండి.
ఇప్పుడు ఒకదానిపైన ఒకటి చిన్న చిన్నవిగా పెట్టుకోవాలండి ఫిల్స్. దీనికి మనం పెద్దదిగా పెట్టి కుట్టామనుకో ఈ ఫ్రాక్ అనేది కొంచెం లుక్ ఉండదన్నమాట. అందుకని చిన్నదిగా పెట్టుకొని కుట్టినా. మొత్తం 3 అయితే మనం అటాక్ చేసామండి. చూడండి ఒకసారి మీరు బాగా క్లారిటీ. 1 2 3 పెట్టానమాట. పెట్టిన తర్వాత ఇంకా జిప్పు మీకు ఒకటి ఇక్కడ నేను చెప్పాను కదా, జిప్ అనేది నా దగ్గర లేదు, నేను ఇంట్లో ఉండేది పెడుతూ ఉన్నాను అనేసి. ఈడ చూడండి జిప్ అనేది ఇలా పెడుతూ ఉన్నాను. మనం జిప్పు పెట్టింది కూడా కొంచెం కనపడకుండా నీట్గా అనేది ఫినిషింగ్ ఇస్తున్నానండి నేను. ఇక్కడైతే ఏం లేదండి, మనం ఇక్కడ ముందు పార్ట్ బ్యాక్ సైడ్ పార్ట్కి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా బ్యాక్ సైడ్ పార్ట్కి పెట్టుకున్నామంటే దీనికన్నీ సరిపోతుంది. నేను ఆల్రెడీ కొలతల్లో పెట్టుకునేటప్పుడే కొంచెం దానికి కలిపి పెట్టుకున్నాను కదండి. మళ్ళీ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి వచ్చి కొంచెం అయితే కట్ చేసానమాట. ఇది కుట్టిన తర్వాత జిప్ అయితే పెట్టిన తర్వాత అప్పుడు ఇదే వెనక పక్కది ఒకేసారి లెవెల్ వస్తుందన్నమాట. జిప్ అయితే చాలా ఈజీ అండి. ఒక 1/2 ఇంచ్ లోపలికి కుట్టుకోవాలండి. మెయిన్ పీస్ ఇప్పుడు మనకి అటాక్ చేస్తున్నాం కదా లైనింగ్ జిప్పుకి మెయిన్ పీసు. ఆ మెయిన్ పీసుకి జిప్పుకి పెట్టేటప్పుడు ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలండి లోపలికి. ఒక 1/2 ఇంచ్ లోపలికి పెట్టామంటే మనం జిప్పు పెట్టిందనేది తెలియదు అనమాట. ముందుగా పెట్టేటప్పుడు జిప్పు ఇక్కడ నేను చూడండి మనకి ఇక్కడ ఇచ్చారు కదా, ఆ ముందు ఫస్ట్ స్టార్టింగ్లో ఉండేదే నేను వచ్చి లోపలికి కొంచెం అడ్జస్ట్ చేసుకొని కుడుతున్నానండి. లోపలికి అడ్జస్ట్ చేసి కుట్టడంతో మనకి జిప్పు పైకి లాగినప్పుడు కూడా అది ఊడిపోదు జిప్ అనేది. అందుకు నేను ఒకసారి మీకు క్లారిటీగా ఉండాలనేసి పిన్నులు పెట్టి అయితే చూపిస్తూ ఉన్నాను. మొత్తం ఇలా కుట్టేసుకున్నాను. ఇలా ఇప్పుడు చూడు జిప్పు మీకు పెట్టినట్టు తెలియడం లేదు. చూడు నేను ఒకసారి మామూలుగా చూపిస్తూ ఉన్నాను మీకు. జిప్పు పెట్టింది తెలియలేదండి. ఒక 1/2 ఇంచ్ లోపల పెట్టుకున్నాం అనుకో మన క్లాత్ కంటే జిప్పుకి ఏ దానికి పెట్టినా కూడా ఈ మాదిరిగా జిప్పు పెట్టుకోండి, ఖచ్చితంగా చాలా బాగా వచ్చిందనమాట. మొత్తం అయితే ఇలా అయితే నేను పెట్టేశానండి. జిప్ అయితే హెచ్చు తగ్గులు అనేది లేకుండా కరెక్ట్గా లెవెల్ చూసుకోవాలండి. మెయిన్ మనము ముందు కింద కొంచెం తక్కువ వచ్చినా పర్వాలేదు, కానీ నెక్కు కాడు ఉంది కదండి అక్కడనే తక్కువ రాకూడదనమాట. అందుకే నేను పిన్నులు పెట్టి ఒకసారి క్లారిటీగా చెక్ చేసుకుంటూ కుడుతూ ఉన్నాను అనమాట. కింద వచ్చినా కూడా మనకి కొంచెం కట్ చేసేవచ్చు, ఇబ్బంది రాదు, ఎందుకంటే అది కనపడదు కాబట్టి. నెక్కు పైన వచ్చేసి లెవెల్ కరెక్ట్గా రావాలన్నమాట. అది లేకపోతే హెచ్చు తగ్గులుగా వచ్చిందంటే మెడ బాగోదు మనకి బ్యాక్ సైడ్ అయితే. అందుకనేసి ఇలా పెట్టానమాట. పాపోలకి పిల్లలకి వేసేటప్పుడు కూడా వాళ్ళకి కొంచెం ఫ్రీగా వేసుకోవడానికైతే జిప్పు పెట్టానండి నేను. మీరు అవసరమైతే పెట్టుకోండి, లేకపోతే మీ ఇష్టం, ఆప్షన్ అంటే మీ ఇష్టం అండి. ఇంకొకటి నేను ఇలా పెట్టిన తర్వాత దీనికైతే బ్యాక్ సైడ్ అయితే థ్రెడ్స్ కూడా పెట్టానండి. వాళ్ళు అదే లూజు పాడు ఉన్నా కూడా అడ్జస్ట్ చేసుకోవడానికి థ్రెడ్స్ కూడా కుట్టానమాట. థ్రెడ్స్ అనేది కూడా నేను అటాక్ చేశానండి ఈ ఫ్రాక్ వచ్చేసి. మొత్తం అయితే ఇలా కుట్టేసాను అనమాట. కుట్టేసి ఇంకా ఒకసారి మీకు చూపిస్తాను చూడండి ఎంత నీట్గా వచ్చిందో. జిప్పు పెట్టుండేది చాలా బాగా వచ్చిందనమాట. ఖచ్చితంగా మీరు ఇలా ట్రై చేయండి, ఈజీగా కుట్టచ్చు. కాకపోతే ఒకటి అండి నేను చెప్తా అనేది, ఓపిక్గా వీడియో చూసి దాని తర్వాత మీరు అన్నీ తెచ్చుకొని ఒకసారి ట్రై చేయండి. ముందుగా మీ దాంట్లోపైన ట్రై చేయండి, చాలా బాగుంటుంది నాకు తెలిసిన వరకు. లేదా మీరు కొంచెం కుట్టేవాళ్ళు అలవాటు ఉండేవాళ్ళు అయితే డైరెక్ట్గా వేరే వాళ్ళకు కూడా కుట్టచ్చండి, భయపడాల్సిన పని అయితే లేదు. కిందైతే నేను ఒకటి రబ్ చేసుకున్నాను క్లాత్ అయితే. ఇక్కడ మెయిన్ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, దీనికి హ్యాండ్స్ నేనైతే ఇప్పుడు పెట్టడం లేదండి. మామూలుగా ఒకటి గుర్తుపెట్టుకోండి, దీనికి మామూలుగా మనము హ్యాండ్స్ వచ్చండి. ఇంకా వేరే ఫ్రాక్స్ కుట్టే పని అయితే నేను హ్యాండ్స్ పెట్టాక ఈ జాయింట్స్ అనేది చేస్తానన్నమాట. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, బ్యాక్ సైడు ఫ్రంట్ సైడ్కి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వచ్చింది కాబట్టి నేను ఇది ఇప్పుడు కుట్టినాక కూడా కట్ చేస్తానని ఇదేనండి. ఇప్పుడు మనకి ముందు పక్క పీస్కి వచ్చి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వచ్చేసింది, నేను అది కట్ చేస్తూ ఉన్నాను అనమాట. మీరు ఒక రవ్వ లూజ్ అనేది వదులుకున్నారంటే హెచ్చు తగ్గులు వచ్చినా మనకు ఇబ్బంది ఉండదండి, కట్ చేసుకోవచ్చు, భయపడాల్సిన పని అయితే ఉండదు. తక్కువ వస్తేనే మనకి మెయిన్ ఇబ్బంది అనమాట. కొంచెం ఎక్కువ వచ్చినా మనం కట్ చేసేసుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం అయితే ఉండదన్నమాట. ఇలా అంతా కుట్టేటప్పుడు హ్యాండ్స్ నేను చెప్తూ ఉన్నాను కదా, హ్యాండ్స్ అయితే ముందుగా మీరు వేరే ఫ్రాక్కి అంటే ఈ మోడల్ కాకుండా వేరే మోడల్ కుట్టే పని అయితే గౌను హ్యాండ్స్ కుట్టి మళ్ళీ మనం కింద అదే ఫ్రాక్ కింద వచ్చి ఉంటుంది కదండి, ఇప్పుడు కుచ్చులు పెట్టి కుట్టాం కదా, అది కుట్టచ్చు అనమాట. దీనికి అలా కుట్టలేమన్నమాట, ఎందుకంటే నేను థ్రెడ్స్ అయితే మీకు చూపించలేదండి, ఆల్రెడీ మీకు తెలిసి ఉంటుంది కదా అనేసి అయితే నేను థ్రెడ్స్ కుట్టేదైతే చూపించలేదు.
మామూలుగా ఇది మీకు కుట్టేసిన కాక అటాచ్ చేసేది మాత్రం మార్కింగ్ అటుపక్క ఎట్లయితే పెట్టామో అలాగే మార్కింగ్ అయితే పెట్టుకొని థ్రెడ్స్ అయితే పెట్టుకోవాలన్నమాట. దీనికి థ్రెడ్స్ పెట్టేసిన తర్వాత నేను ఇంకా ఇక్కడ మెయిన్ ఇది అయిపోయినాక ఇంకా మొత్తం అటాచ్ చేసుకున్నాక మనం ఇక్కడ ఫిల్స్ పెట్టి కుట్టుకున్నాం కదండి గౌను కిందకి వచ్చేదానికి, అదైతే కుడుతూ ఉన్నానమాట. ఎందుకు ఇది కుడుతూ ఉన్నాను అనుకుంటున్నారంటే, ముందుగా నేను చెక్ చేసుకున్నానండి ఇది ఎంతవరకు వచ్చింది ఏమనేది మొత్తం చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఫ్రాక్ అయితే నేను ఇలాగైతే కొలత పెట్టుకొని దాన్ని మామూలుగా మనము ఇలా కుడతాం కదండి, ఇలా కుట్టేసిన తర్వాత నేను ఇక్కడ మనం ఫిల్స్ పెట్టాం కదా అదనేది రౌండ్గా మనకు కనపడాలి కదా, అందుకనేసి నేను ఇక్కడ ఏం చేశానంటే అటాచ్ చేసేటప్పుడు వచ్చేసి ఇక్కడ మనం జాయింట్ చేస్తాం కదండి చుట్కారం వచ్చేసి అది వచ్చి నీట్గా ఫినిషింగ్ అనేది ఉండాలనేసి పెట్టానమాట. లైనింగు ఇప్పుడు మనం ఇక్కడ మీకు కనపడుతుంది కదా ఇక్కడ క్లాత్ జిప్పు పెట్టుండేదంతా అది కనపడకుండా ఉండేదానికి లైనింగ్ అయితే ఫస్ట్ మెయిన్ పీస్ అయితే ముందు పక్కకు పెట్టుకొని కుట్టేసానమాట. దాని తర్వాత లైనింగ్ వచ్చేసి రివర్స్ చేసుకున్నాక లైనింగ్ పెట్టేసి దీనికి చిన్న చిన్న కుచ్చులు అయితే పెట్టేసుకొని కుడుతూ ఉన్నాను. ఇలా పెట్టడంతో మనకి ఇక్కడ కూడా ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుందండి. అంటే ఆ పీసులు రావడం, ఆ జిప్పు కాడ గుచ్చుకోవడం పిల్లలకి ఏదో ఒకటి ఉంటుంది కదండి, అలా లేకుండా ఫినిషింగ్ అనేది నీట్గా రావడానికి ఇలా మనకు ఫిల్స్ పెట్టుకొని అయితే చూడండి ఇలా పెట్టి కుట్టానమాట. ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ జాయిన్ చేస్తాం కదండి, మెయిన్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ జాయిన్ చేసేటప్పుడు ఈ ఫస్ట్ లైన్ ఉంది కదండి, మనం ఎక్కువ లాంగ్ పెట్టాం చూడండి, అది ఒకేసారి కిందికి అక్కడ నుంచి ఇట్లా నేరుగా లాక్క రావాలి. ఎందుకంటే మనం అన్ని 3 కలిపి లాగకూడదండి దీనికి సైడ్ వచ్చే కొద్దికి. ఎందుకంటే మనము 3 ఒకేసారి లాగినామనుకో ఇట్లా వాళ్ళు అది ఏమంటారు ఇట్లా కుచ్చుళ్ళు పిల్లలు తిరుగుతారు, లేదా ఇలా పట్టుకుంటాం కదా హెయిర్ వచ్చేసి, అప్పుడు అనేది లుక్ అనేది నీట్గా కనపడదనమాట. ఒక్కదాని తర్వాత ఒక్కటి మనం కుట్టు వేసుకున్నామంటే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. వాళ్ళు రౌండ్గా తిరిగినా లేదా మనం ఇట్లయితే చూపిస్తాం కదండి గౌను కొంచెం ఎక్కువ కుచ్చులు వచ్చుండేది, అవన్నీ బాగా నీట్గా కనపడుతుంది అనమాట. అట్లా ఒకటి అయిపోయినాక దాన్ని లోపలికి తోసేసి రెండో దానికి ఒకటి లోపలికి తోసినాక రెండోది వచ్చి ఇలా పెట్టుకొని మళ్ళీ దాన్ని ఇంకొకటి లాగాలి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఓపిక్గా మనం కుట్టుకున్నామంటే అప్పుడు నీట్గా ఉంటుందండి. ఇప్పుడు అలా కుట్టేసిన తర్వాత 3 వచ్చి లెవెల్గా వచ్చిందనమాట. మీకు లాస్ట్లో మళ్ళీ కూడా నేను చూపిస్తాను. ఇక్కడ ముందుగా హ్యాండ్స్ అండి, నేను ఇంకా చెప్పాను కదా లాస్ట్లో హ్యాండ్స్ పెడతామనేసి. హ్యాండ్స్ వచ్చి 12 అయితే తీసుకున్నానండి నేను. పొడవు వచ్చేసి 12 తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి మనము 3.5, ఇక్కడ పైపక్క వచ్చేసి కొంచెం 5.5 అట్లయితే పెట్టుకున్నాను అనమాట. అలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ కింద వచ్చి చూడండి అంచులు ఇరుపక్కల కుట్టుకోవాలన్నమాట. అంచులు అంటే ఇటు పక్క కుట్టినాక ఈ తక్కువ క్లాత్ పెట్టాం కదా 3.5 అంటే 2 మడతల్లో చెప్తానండి 3.5 అనేసి. మనం లేకపోతే మీరు ఇట్లా డబల్ ఓవర్లేస్తారు, అదే మడత పెట్టుకొని కట్ చేస్తాం కదా, అప్పుడు అలా లెక్క వేసుకునే పని అయితే 7 ఇంచులు, పై పక్క వచ్చేసి 11 లేదా 10 ఇంచులు అనమాట వెడల్పు పెట్టుకోవాలి. 12 ఇంచులు 11 ఇంచులన్నా పొడవు పెట్టుకోవాలన్నమాట. పొడవు వచ్చేసి ఇది కుట్టిన తర్వాత అంచులు 2 పక్కల కుట్టేసుకోవాలండి హ్యాండ్స్కి. కుట్టినాక మెయిన్ హ్యాండ్స్ ఇప్పుడు పెట్టేటప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది, మీరు కొంచెం క్లారిటీగా చూసి పెట్టుకోండి. ఎందుకంటే మనం గౌనంతా టిచ్చింగ్ అయిపోయినాక హ్యాండ్స్ పెడుతున్నాం కాబట్టి కొంచెం బాగా చూసుకొని పెట్టుకోండి, మీకు బాగుంటుంది. సంక పక్క వచ్చేసి 1.5 అయితే పెట్టుకున్నాను నేనైతే. 1.5 లేదా పెద్ద వాళ్ళకైతే 2 ఇంచుల దాకా కూడా పెట్టుకోవచ్చు. మెడ పక్క వచ్చేసి 2 ఇంచులు అయితే తీసుకున్నానండి. అలా తీసుకొని ఇప్పుడు మెయిన్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ క్లాత్ వచ్చి గుర్తుంది కదా మీకు, తక్కువ ఉంది చూడండి, తక్కువ ఉండేది మెడపక్క రావాలన్నమాట. అంటే స్టార్టింగ్ మనం మొదలు పెట్టేటప్పుడు మెడపక్క కాడ నుంచి తక్కువ పెట్టేసి ఈ ఎక్కువ వచ్చింది చూడండి, ఆ ఎక్కువ వచ్చి ఉండే హెండింగు సంక పక్క రావాలి. అంటే మనం అక్కడ నుంచి ఫిల్స్ పెట్టుకోవాలన్నమాట. ముందు పక్క మెడకాడ నుంచి చిన్న చిన్న ఫిల్స్ పెట్టుకుంటూ కుట్టినామంటే మన సంక కాడ ఎక్కడికైతే మార్కింగ్ పెట్టుకున్నామో అక్కడికి ఆ క్లాత్ అనేది కరెక్ట్గా వచ్చేలాగా చిన్న చిన్నవిగా ఫిల్స్ పెట్టుకొని కుట్టాలి. అప్పుడు మనకి ఎగులు దిగులు రాకుండా ఆ కరెక్ట్గా లెవెల్ వస్తుంది. మనం ఏదైతే ఎక్కువ పొడవు అదే వెడల్పు ఎక్కువ పెట్టుకున్నామో అది సంక పక్క రావాలి. భుజం పక్క వచ్చేసి తక్కువ ఏదైతే పెట్టామో అది అనేది భుజం పక్క రావాలి. అప్పుడు పిల్లలకి భుజం జారకుండా ఫినిషింగ్ నీట్గా ఉంటుంది, భుజం కూడా వాళ్ళకి జారదన్నమాట. మీరు ముందు పక్క వెనక పక్క ఒకే లెవెల్లో అంటే 9 ఇంచులే పెట్టుకొని 2 పక్కల 9 ఇంచులే పెట్టి లాగారనుకో మెడ అనేది లూజ్ అవుతుంది. కాబట్టి ఆ మెడ లూజ్ అవ్వకూడదు. కాబట్టి
ఇలా మాదిరిగా మనం పెట్టుకొని కుట్టామన్నమాట. అంటే 6.5 7 ఇంచులు మెడగ పెట్టుకున్నాము, 9/10 సంక పక్క కదులుకున్నాం అనమాట. ఇక్కడ క్లారిటీగా అర్థమవుతుంది కదా. ఒకవేళ అర్థమైపోతే కామెంట్స్లో అడగండి, నేను మీకు కామెంట్స్లను కూడా తెలుపుతానమాట. అలా అయిపోయినాక రివర్స్ చేసుకోవాలండి. గౌను రివర్స్ చేసుకొని మళ్ళీ మనం మీకు ఇక్కడ సెల్లులో నాకు నేనే వీడియో తీసుకొని చేస్తున్నాను కాబట్టి కొంచెం కనపడలేదేమో. మీరు మామూలుగా ఇలా ఒక పక్క కుట్టేసిన తర్వాత దాన్ని హ్యాండ్స్ని రివర్స్ చేసుకొని ఇలా కుట్టాలండి. ఇలా కుట్టినారంటే మీకు కొంచెం క్లారిటీగా ఉంటుందన్నమాట, కుట్టేదానికి ఈజీగా. ఇప్పుడు పై పక్క పెట్టేటప్పుడు నేనేం చేశానంటే ఇక్కడ కొంచెం మడత పెట్టుకున్నాను అనమాట క్లాత్. ఎందుకంటే మనము ఈ ఫ్రాక్కి హ్యాండ్స్ లాస్ట్ను కుడుతున్నాం కదా, ఇటు పక్క కుట్టేటప్పటికి మనకి కొంచెం క్లాత్ అనేది మడత పెట్టాలన్నమాట. అప్పుడే మనకి ఇప్పుడు లోపల ఫిల్స్ ఇలా పెట్టి రివర్స్ చేస్తాం కదా, హ్యాండ్స్కి భుజానికి పెట్టి హ్యాండ్స్ ఇలా కుట్టి రివర్స్ చేస్తాం కదా, అది దీనికి అవ్వదన్నమాట. అవ్వదు కాబట్టి నేను మెయిన్ హ్యాండ్స్ క్లాత్ ఉంది అదే కొద్దిగా మడత పెట్టేసి భుజం దగ్గరికి వచ్చేటప్పటికి, మెడ నుంచి భుజం దగ్గరికి వచ్చేటప్పుడు మడత పెట్టుకుంటూ ఫిల్స్ పెట్టాను అనమాట. అది చూడండి మీకు ఒక్కరో కనపడుతుంది అనమాట. అలా పెట్టి కుట్టడం వల్ల వెనక సైడు బ్యాక్ సైడ్ వచ్చేసి కొంచెం ఇలా 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 చూడండి, ఇక్కడ ఇలా వచ్చిందనమాట. మీకు కనపడుతుంది కదా, ఫ్రంట్ ఇలా రాదు, బ్యాక్ సైడ్ ఇలా వచ్చింది. అంటే మనం గౌను కుట్టిన తర్వాత హ్యాండ్స్ పెట్టాం కాబట్టి ఒక పక్క అలాగా ఒక పక్క ఇలాగా వచ్చిందనమాట. మొత్తం అయితే హ్యాండ్స్ చూడండి, ముందు పక్క చూడండి ఎట్లా వచ్చిందో, వెనక పక్క చూడండి ఎలా వచ్చిందో. మీకు కనపడింది కదండి క్లారిటీగా. ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగా వచ్చిందనమాట. ఆ పాపకి వేసి కూడా నాకు వీడియో, ఇది మా తమ్ముడికి పాప కుట్టానండి, వేసి కూడా వీడియో తీశానమాట. అది కూడా చూడండి ఎంత బాగా వచ్చింది అమ్మాయికి అయితే. ఇక్కడైతే చిన్న లేస్ అయితే అటాక్ చేశానండి నేనైతే, కొంచెం బాగా ప్లెయిన్గా ఉంది కదా, లుక్ బాగుంటుందనేసి. ఇక్కడ మీకు చూపిస్తున్నా చూడు, 3 హెయిర్ మనకి 2 పక్కల ఓపెనింగే వచ్చిందనమాట. ఇలా చేసుకోవడంతో బాగా వస్తుందండి ఓపెనింగ్, మనం బాగా వస్తుందన్నమాట ఫిట్టింగ్ అనేది. ఆ పాపకు కూడా వేశాను, ఆ అమ్మాయికి కూడా బాగా వచ్చిందండి. గౌను కరెక్ట్గా సెట్ అయిందనమాట. ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంది. మీకు ఇంకా ఏమైనా కావాలంటే కామెంట్స్లో అడగండి, నేను వీడియోలు తీస్తానన్నమాట. నచ్చితే లైక్ చేసిరా.